వచ్చినటువంటి మహారాణి ద్రుపద మహారాజు యొక్క కుమార్తె. ఈమె ఇప్పుడు ఎలా బ్రతుకుతుందో ఆ ప్రాంతంలో అదిగాక అజ్ఞాతం, తెలియకుండా బ్రతకడం అనేటువంటిది మరి కష్టం ఆవిడకు. అదిగాక స్త్రీమూర్తి. స్త్రీలకు ఎన్ని కష్టాలండి అప్పటి నుంచే ఉన్నాయి, ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నాయి. ఆవిడ ఎలా ఉండాలి ఏంటి అని ధర్మరాజు కూడా సందేహంలో పడిపోయాడు. కానీ ద్రౌపది ధైర్యం చేసి మాట్లాడుతుంది. చూడవయ్యా ధర్మరాజా, ఏమండి, నేను విరాటరాజు యొక్క భార్య సుదేక్షణాదేవి, సుదేక్షణ ఆవిడ పేరు, విరాటరాజు భార్య పేరు సుదేక్షణాదేవి. ఆవిడకు సైరేంద్రిగా పనిచేస్తాను. సైరేంద్రి అంటే సేవకురాలుగా, ఆవిడకు సేవకురాలుగా పనిచేస్తాను. నా పేరు మాలిని అని పెట్టుకుంటాను. మాలిని అనేటువంటి పేరు పెట్టుకొని నేను సైరేంద్రిగా పనిచేస్తాను. ఆ యొక్క ధర్మరాజుకి కళ్ళ మీద నీళ్లు పెట్టుకున్నాడు. ఎంత కష్టం వచ్చింది, ఏ కష్టం అండి చూడండి. ఆ కష్టాలతో పోలిస్తే మనకు వేషాలు మార్చుకొని తిరగాల్సినటువంటి స్థితి వచ్చింది. ఈ కాలంలో ఎవరికి ఆ స్థితి వస్తుందంటే మర్డర్లు చేసిన వాళ్ళకి వస్తుంది, మార్చుకొని తిరగడం. వాళ్ళు చూడండి అంత ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళకి వచ్చిందంటే ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయమే. జనాల రామకృష్ణుడు అంటే అందుకే రంజన చెడి పాండవులు అరిభంజనులై విరటుగల్వా సంజయ విధినేమందునే కుంజరయూదంకు దోమ కుత్తుకదొచ్చన్. గొప్ప పద్యం. అసలు తెలుగు జాతిలో పుట్టినందుకు గర్వపడదు. దానికి ఒక్కసారి చెప్పట్లేదు. తెలుగు జాతిలో పుట్టినందుకు గర్వపడదు. తెనాలి రామకృష్ణుడు వికటగా వేయినటువంటి వాడు. అద్భుతంగా అసలు రంజన చెడి పాండవులు అరిభంజనులై విరటుగల్వ సంజయ విధినేమందునే కుంజరయూదంకు దోమ కుత్తుకదొచ్చన్. ఈ దోమ గొంతులోకి ఏనుగు పోయి తల దాచుకేందంట. కుంజరము అంటే ఏనుగు, దోమ కుత్తుక గొంతులోకి పోయి తల దాచుకే. ఏనుగు ఏడన్నా దోమ గొంతులోకి పోతుందా? ఇలా పోతున్నారు. దోమ అంటే విరాట రాజు యొక్క రాజ్యము, ఏనుగులు అంటే పాండవులు. సంజయ విధినేమందుని, ఇదేం విధిరా నాయన. రంజన చెడి ఆనందాన్ని పోగొట్టుకున్నారు. పాండవులు అరిభంజనులై కౌరవుల చేత ఓడిపోయి విరాట రాజుని కొలిచారు. సంజయ విధినేమందునే కుంజర యూదంకు దోమ కుత్తుకదొచ్చాను. ఏమన్నా పద్యమా తెనాలి రాముడు? అంటే అష్టదిగ్గజాల పేర్లు, బంగారపోతన పేర్లు, త్యాగరాజస్వామి పేర్లు